నవరాత్రిలోకి అందరు ట్రై చేస్తున్నారు, మీరు చేయలేదు ఏంటి అని అడిగారు. చేద్దాం అనుకున్నా కానీ పరిస్థితులు సహకరించలా. మా నాన్న ఫోన్ చూస్తున్నానని తిట్టాడు, అలిగి కూర్చున్నా. అరే ఈ రోజన్నా చేద్దాంలే అనుకున్నా. అమ్మని పొలం దగ్గర వదిలిపెట్టి ఇంటికి వచ్చేలోపు మా బర్రె ఎంత ఉందని కబురు వచ్చింది. గంటసేపు కష్టపడి పాపం అబ్బాయిని గనేసిందమ్మా. అబ్బారే కష్టం చూసి నాకు ఏడుపు వచ్చిందిరా స్వామి. మా నాన్న బొదులకి వెళ్ళాడు, మా అమ్మ పొలం వెళ్ళింది. బర్రేమో ఈయన కూర్చుంది. ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు ఆడట్లా. నాకేం తెలీదు ఏం చేయాలి ఇప్పుడు. టయానికి మా తాత వచ్చాడు. ఎలాగో మమ్మల్ని చీట్ చేసింది తెలుసా. చిన్నప్పటి నుంచి సాకితే టీనేజ్ లో ఉంది కదా, వింటర్ వెకేషన్ ఎంజాయ్ చేయవే అని చెప్తే పొలాల్లో బాయ్ ఫ్రెండ్ తో తిరిగి ప్రెగ్నెంట్ అయ్యి వచ్చింది. ఇదే పని నేను చేస్తే మా నాన్న నాకు ఎప్పుడో దినం చేసేవాడు తెలుసా. దీని బాయ్ ఫ్రెండ్ కి మేము చెప్పాలా వద్దా అబ్బాయి పుట్టాడని. అయినా వాడెవడో మాకు తెలియదే. సరేలే హెట్టో గట్ట కష్టపడి సాక్కుంటాం. నల్లంగా నిగనిగలాడుతా భలే ఉన్నాడు కదా బొడ్డోడు. మైన్ అంటే బాగుండేది కదా, నెక్స్ట్ జనరేషన్స్ కి హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఈ బర్రె మాయేసిన దాకా మనకేం పని లేదు, ఇంటికి వెళ్ళిపోతా. ఆ బర్రె నిన్న ఆనందంలో అన్న సెకండ్ లుక్ ట్రై చేస్తాం. అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు చూసారా. బర్రె ఎంత ఉందా, వాళ్ళు ఏం చేశారు తెలుసా. అమ్మాయి పుట్టాలని ఆ పిల్ల, అబ్బాయి పుట్టాలని వాడు, ఇద్దరు దేవుడికి మొక్కుతున్నారు. మీకు ఎందుకురా అంత ఆనందం అంటే 10 రూపాయలు పెట్టుకున్నారంట. అబ్బాయి పుట్టనే పుట్టాడా, ఆ పిల్ల ఇప్పుడు నేను 10 రూపాయలు ఇవ్వాలని అమ్మా నాకు ఇయ్యి అంటే నువ్వు సంపాదించి ఇయ్యి అంటుంది వాళ్ళ అమ్మ. పాపం 10 రూపాయలు బొక్క ఆ పిల్లకి. వెయిట్ చేయండి, మా బర్దోడు కొంచెం లేసి పరిగెత్తిన తర్వాత మళ్ళీ చూపిస్తా.